రవి గారు, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పొగాకు రైతుల్ని మాట్లాడడానికి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి, అడ్రస్ చేయడానికి వెళ్తున్నారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం భిన్నమైన విమర్శలు కూడా చేస్తూ ఉంది. ఏమంటారు సార్? అంటే తూర్పుగోదావరి జిల్లా దేవరకొండలో పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడం అని జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వెళ్ళారు, దిగారు. ఆ హడావుడి అదంతా నడుస్తుంది. మొన్న ఈ మధ్య అటు ఉత్తరాంధ్రకు వెళ్ళారు కదా. ఈ సమయంలో నిన్న చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష చేసి పొగాకు వాళ్ళని ఆదుకోవాలి, ఒక 10 రూపాయలు ఎక్కువ ఇవ్వండి, 50,000 రుణం ఇవ్వండి, ఇట్లాంటి సూచనలు ఆయన కూడా చేశారు. కానీ వాస్తవం ఏమంటే పొగాకు సమస్య తీవ్రంగా ఉంది. ఎప్పుడు కూడా పొగాకు పంట వచ్చిన తర్వాత వ్యాపారులందరూ సిండికేట్గా ఏర్పడి కొనకపోవడము, కొంటే కూడా చాలా నామమాత్రం తక్కువ ధర ఇస్తే వాళ్ళు అమ్మలేకపోవడం, బాగా ఖర్చు పెట్టి పండించాలి. సో ఈసారి ముందు నుంచి ఆందోళన చాలా ఎక్కువగా వచ్చి ఉంది. గతంలో 240 రూపాయలు కిలో అమ్మినటువంటి పొగాకు ఇప్పుడు 140కి కూడా కొనడం లేదు. 180 మ్యాక్సిమం గరిష్ట ధర అనుకుంటే ఈ 180కి కూడా పాడుకోవడం జరుగుతుంది. చాలా తక్కువ, 40% పొగాకు వెనక్కు తీసుకెళ్లాల్సి వస్తుంది. చాలా రవాణా ఖర్చులు, సాధక బాధకాలు, వాతావరణం, ఇదంతా కూడా. కాబట్టి ఖచ్చితంగా పొగాకు కొనుగోలు వ్యాపారులు ఒక సిండికేట్గా ఏర్పడి రైతులను అన్యాయం చేస్తున్నారు. దీని మీద వాళ్ళు చాలా ఆందోళన చేశారు. 240 రూపాయలన్నా ధర వస్తే తప్ప మాకు గిట్టుబాటు కాదు. 1,00,000 రూపాయలు ఒక్కొక్క రైతు దగ్గర 50 లక్షల రూపాయల విలువైన ఇంకా ఎక్కువ పొగాకేమో నిల్వ ఉండిపోయింది, 2 లక్షల నుంచి 50 లక్షల వరకు. సో వాళ్ళకేమీ దిక్కుతోచని పరిస్థితి. ఇప్పుడు అతిపెద్ద సంక్షోభం మీకు తెలుసు, కృష్ణా, గుంటూరు, ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పొగాకు అనేది అతి ముఖ్యమైనది. గతంలో కూడా రైతుల ఆత్మహత్యలు ఇట్లాంటివి మొదలైంది కూడా పొగాకు, పత్తి, అంటే పెద్ద ఎత్తున మనీ ఇన్వాల్వ్డ్, పెద్ద మనీ, వాణిజ్య పంటలు, అవి పక్కా వాణిజ్య పంటలు. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటి తెలుసా, పొగాకు బోర్డు ఉంది, అదో వాణిజ్య ప్రాతిపదిక మీద పనిచేస్తుంది. దాని దగ్గర రైతుల డబ్బులు 700 కోట్లు ఉన్నాయి. రైతుల డబ్బులు 700 కోట్లు పెట్టుకొని పొగాకు బోర్డు ఏమో బాగా లాభాలు గడిస్తూ ఉంటే అది ఒక రాజకీయ సాధనంగా మారితే ప్రతి చోట, ఇప్పుడు ఆక్వాలో కూడా ఇదే సమస్య. ఆక్వా సిండికేట్ కూటమి యొక్క మద్దతుతో ఇలా చేస్తుంది. అలాగే ఇప్పుడు పొగాకు సిండికేట్, అది జగన్మోహన్ రెడ్డి విమర్శ, ఆరోపణ. సరే, అంతర్జాతీయ వాణిజ్యం ఇవన్నీ కూడా దీంతో ముడిపడి ఉంటాయి. జాతీయ స్థాయిలో కూడా రైతుల సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీకి వాళ్ళు పర్యటనకు వెళ్తున్నారు. సో జగన్ ఇప్పుడు పర్యటనకు అది వెళ్ళారు. ఇందులో 2 భాగాలు, ఒకటి రైతు సమస్య, 2 రాజకీయ కోణం. ఇప్పుడు ఉదాహరణకు మీరు వాళ్ళ పత్రిక చూస్తే జగనే రారాజు అని ఒక పోస్టర్ పెట్టారు. దాన్ని వాళ్ళు హెడ్డింగ్ కూడా పెట్టి, రాష్ట్రానికి ఒకటే రారాజు జగన్, ఈ పద్ధతిలో ఎక్కడికి వెళ్ళినా జనం చాలా బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్ టు ది అన్న పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు రైతే రాజు అనే ఒక నినాదం, రైతే రాజు అని వాళ్ళ ఇంటర్వ్యూలలో కూడా వ్యవసాయం ముద్దండగా చేయలేదు, ఇట్లాంటివి అది మేము అనలేదని వీళ్ళు అంటుంటారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా రైతుల సమస్యలు చాలా తీవ్రంగా పెరుగుతున్న మాట నిజం. ముఖ్యంగా పొగాకు, అంతకుముందు మామిడి, ఇప్పుడు వరి పండించొద్దన్నారని ఇంకొకటి ఉదాహరణ, ఇట్లాంటివన్నీ వచ్చాయి. కాబట్టి సమస్య నిజమండి. దానివల్ల ఎవరు రాజకీయంగా వెళ్ళి, ప్రతిపక్షాలు తప్పకుండా వెళ్తాయి, ప్రధాన పోటీదారు వెళ్లకుండా ఎట్లా ఉంటారు, వాళ్ళు చెప్తారు కూడా. సో ఇదంతా ఏదో రాజకీయమైనటువంటిది జీర్ణం చేసుకోవాలనే విషయం అయితే మనం ఏం చేయలేము. ప్రభుత్వమే చొరవ తీసుకొని ఓ నిధి కేటాయించి వాళ్ళను కదిలించి వెనక్కు పంపుతుంటే ఏం చేస్తారు రైతులు? అంటే మీ కాలంలో జరగలేదా అనేది కూడా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు సార్. అది ఎప్పుడు ఉంటుంది. రాజకీయ పార్టీలు మీరున్నప్పుడు, మేమున్నప్పుడు అది అంటూనే ఉంటారు. ఎవరున్నప్పుడైనా రైతు కష్టపడకూడదు, రైతు సమస్యల పాలు కాకూడదు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఇప్పుడైనా ఆర్థిక శ్వేతపత్రం కూడా చంద్రబాబు గారు ఇచ్చారు. అది మామూలు అన్న అది మళ్ళీ అదే కథ, ఆవు కథలాగా అవే చెప్తుంటారు. కాబట్టి మేమున్నప్పుడు లేదు, మీరున్నప్పుడు అని అది ప్రధానం కాదు. రైతులను ఆదుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ప్రతిపక్ష నాయకుడు వెళ్ళడంలో కూడా ఎవరికేమీ ఆక్షేపణ ఉండాల్సిన అవసరం లేదు. రైట్.